జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. ఇప్పుడు ఆధిక్యంలోకి వచ్చారు. కళా వెంకటరావు మళ్ళీ ఆధిక్యంలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఫస్ట్ లో కొంత స్లైట్ ఎడ్జ్కి వచ్చారు. ఇప్పుడు ఈ రౌండ్ అయిన రిజల్ట్ ప్రకారం చూస్తే బొత్స గారు కూడా ఓడిపోతున్నారు. ముందు నుంచి ఆయన ఓడిపోయే పరిస్థితి, ఒక్క రౌండ్లో మాత్రం ఆధిక్యం వచ్చింది 400 పైన. అప్పుడు మళ్ళీ సేమ్ వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. సో చంద్రబాబు నాయుడు సీఎం ఎలెక్ట్, కాన్వాయ్ రెడీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. చాలామంది మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇందాకనే కౌంటింగ్ కేంద్రాలను వదిలేసి ఇప్పటివరకు విపరీతంగా నోరు పెట్టి బతికిన కొడాల నానీలు, అనిల్ కుమార్లు, వంశీలు అందరూ కూడా 4వ రౌండ్ తోటి ఇంటికి వెళ్ళిపోయారు. రోజా గారు మాత్రం అక్కడి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. మీడియా అంతా కూడా చుట్టుపక్కల ఉండడం వల్ల ఆమె కౌంటింగ్ కేంద్రంలోనే ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో చంద్రబాబు ప్రధాన కార్యాలయం చేరుకోబోతున్నారు. మీకు ఎక్కడైనా సరే తుఫాను మొదలైతే కోస్తాలో నెల్లూరు తర్వాత తీరం దాటుతుంది అంటాం. కానీ ఈ తుఫాను, రాజకీయ తుఫాను నెల్లూరు నుంచి మొదలైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్పటికి ఇంకా వైసీపీ చాలా బలంగా ఉండగా, తెలుగుదేశం పార్టీ భయంగా ఉన్న నేపథ్యంలో, మాట్లాడడానికే సామాన్య ప్రజలు భయంగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీని కాదని బయటకు వచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, ఆ తర్వాత ఆనంద్ రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు అప్డేట్స్ ఏంటో ఒకసారి మా కొలీగ్ రాజేష్ అందిస్తారు సార్. తర్వాత మనం కంటిన్యూ